వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిండ్రు. ఒక వ్యక్తి అంటే హ్యాపీ గౌడ్ అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఒడ్లు తీసుకొని వీళ్ళందరూ కూడా రైతులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి రైతులు. నారాయణపేట తర్వాత ఇక్కడ కోయిలకొండ మండలం ఇక రకరకాల మండలాల నుంచి వచ్చిండ్రు వీళ్ళు. అయితే ఒక 400 మంది రైతుల దగ్గర ధాన్యం తీసుకొని ఒడ్లు తీసుకొని ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు ఐపీ పెట్టుకుంటా అని చెప్పేసి తిరుగుతుండంట. నిన్న యాక్చువల్గా ఈ క్యూన్యూస్కి వచ్చిండు. క్యూన్యూస్కి వచ్చేసి నా పైన దాడి జరిగింది, తర్వాత నన్ను మొత్తం కొట్టిండ్రు, తర్వాత ఇట్లా అని చెప్పి చెప్పిండు. సరే ఆ కొట్టిన దాని విషయంలో 100% మాట్లాడదామని చెప్పేసి వాళ్ళని మాట్లాడిండ్రు. కాకపోతే రైతులు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మాకైతే అన్యాయం జరిగింది, 100% ఇప్పుడు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు అని చెప్పేసి ఈ రైతులందరూ వచ్చిండ్రు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఆ హ్యాపీ గౌడ్ చేసినటువంటి మోసం ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. నా పేరు రాఘవులు, సంగనపల్లి గ్రామం, మండలం కోయిలకొండ, జిల్లా మహబూబ్నగర్. నేను డీలర్ భీమిరెడ్డి అనే రైతు భూ రైతుది. నేను చేస్తా వ్యవసాయదారుని. నేను అంటే కౌలు రైతుని. అంటే మాకు ఒక 68,000 ఇవ్వలే సార్. అంటే ఎక్కువ ఇచ్చేది ఉండే ఇచ్చేసిండు. 68,000 మాకు ఇవ్వాలి. 68,000 ఇంకా బ్యాలెన్స్ మాకు బ్యాలెన్స్ ఉన్నది సార్ ఇవ్వడానికి. అయితే డబ్బులు అడగడానికి ఇంటికి పోతే వాళ్ళ భార్య ఇంట్లో పెట్టేసి ఇల్లు గడపెట్టేసి లేరు, ఎవరు లేరు, మీరు ఎవరు ఏది అంటారని పొద్దుగాల ఉదయం పోయినామంటే వాళ్ళది ఒతుగుండ్ల సార్. మద్దూరు మండల్ ఒతుగుండ్ల వాళ్ళది ఒతుగుండ్ల. అయితే వాళ్ళ ఇంట్లో గడే పెట్టేసి నారాయణపేట జిల్లాలో నారాయణపేట జిల్లా మండల్ ఏదో అంత తెలియదు సార్, ఒతుగుండ్లో. అయితే వాళ్ళ భార్య లోపల పెట్టేసి బయట గడే పెట్టేసి బయట కూర్చున్నది. మేము పోతే నీళ్ళు అనలే, ఛాయ్ అనలే, మాకు యాదనలే. మధ్యాహ్నం దగ్గర కూర్చొని మేము ఫోన్ చేసే ఫోన్ ఎత్తాడు, ఫోన్ బిజీ అంటది, ఫోన్ ఎత్తాడు బిజీ అంటాడు. కూర్చొని ఎవరు ఈ భాస్కర్ రెడ్డి అంటాను ఆయన నేను ఇద్దరం కలిసి పోయినాము. ఉదయం పోయి సాయంత్రం 4 గంటల వరకు కూర్చొని మాకు సుక్కలు కనిపించినాయి సార్. మేము ఇచ్చినామంటే సంవత్సరం అవుతుంది సార్. 5వ నెలలో 4వ నెలలో ఇచ్చినాం సార్. అవును సార్, ఇదే యాసంగొడ్లే సార్, యాసంగొడ్లు. ఏమంటుండు మరి? ఏమంటాడు అంటే ఫస్ట్ రాసి ఇచ్చిన ముద్దాతలకు పోయినాము, అన్ని అయిపోయినాయి. లాస్ట్కి వస్తే ఫోన్లు కలవకుండా బిజీ అంటారు సార్. ఏదో అంటారు, మాకు అన్ని రాదు కానీ బిజీ పెట్టేసిండు. ఇంకా ఎప్పుడు చేసిన బిజీ బ్లాక్ లో పెట్టేసిండు. ఇంకా వేరే ఫోన్తో చేస్తే ఫోన్ ఎత్తుతాడు. 2 ముచ్చట్లు. ఎవరంటే సంగనంపల్లి రాఘవ గౌడ అంటే చలో అయిపోయా కటింగ్, ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా అనా నీకు దండం చేసి నువ్వు గౌడ్స్ నేను గౌడ్స్ నాగని అందరూ అంటే ఎట్లా నేను కౌలు రైతు, ఆడపిల్లలు ఉంటారు నాకు ఇద్దరు, నన్ను అన్యాయం చేసేమన్నా నేను చేసేది దానికోసం. మొత్తం అంతా పెడితే మాకు 10,000 కూడా ఆడ దొరుకుతలేదు. 4 నెలల దినం నేను కష్టపడతాను అంటే నాకు 10,000 కూడా అందులో లాభం లేదు. నాకు ఇచ్చేయన్న డబ్బులు అంటే అమ్మతం 2 మాటలు 3వ మాటలు ఇన్నేదేమో ఫోన్ కట్ చేసేది. ఇంక ఎన్నిసార్లు పోయినా కేర్ చేసి వెళ్ళే మాకు ఇంటికి పోయే వరకు దొరికేయలేదు. ఇక వీడికి మస్తు ఇది చేసాడు. ఇంకేం ఫోన్ చేసి నువ్వు ఎవరితో కొత్త పో అది ఏమో తెచ్చుకున్నా అంటాడు. అది ఎవరి కొరం తెచ్చుకున్నాడు, రైతులు మోసం చేయడానికి ఐపీ పెట్టుకున్నాడు. ఐపీ అంటే గవర్నమెంట్ రైతులని వాళ్ళని మన్ను కక్కి వాళ్ళని కష్టం చేసి వాళ్ళని ముంచి ఆయన పెద్దగమంటానని ఐపీ ఇచ్చిండు గవర్నమెంట్ సార్. అట్లా ఏం ఉండకుంటే ఆయన మా డబ్బులు మాకు ఇచ్చేసి అయిపోతుంది కదా. ఇట్లా మాలాగా ఇంకా వేరే రైతులు మోసపోకుండా ఈ మొత్తం ఇండియానికి ఎక్కలేపోరు. మొత్తం పైసలు ఎక్కువ అంటే నన్ను ఎవడు మోసగించిండు అంటాడు, నన్ను పసాయించిండు అంటాడు. నువ్వు ఎవరికి ఇచ్చినావు అంటానంటే నీకు ఆయన్ని అనవసరంగా నన్ను కూడా మోసం చేసిన అంటాడు. మా పొలం అంటానంటే ఆయన నీకేం కానీ లేవు ఇస్తాం కానీ అంటాడు. ఇది కరగ అతన్ని. నువ్వెక్కడి నుంచి వచ్చినవి? ఏ ఊరు నీది? ఇందమూరు మండలం కోయిలకొండ. ఏ జిల్లా? మహబూబ్నగర్ జిల్లా. సార్ నీదేంది, ఏమి ఇచ్చినావు? నువ్వేమి ఇచ్చినావు? నేను ఉర్లు ఇచ్చిన సార్. నేను ఎంత? 1,30,000 ఉండే, 40,000 ఇచ్చిండు. ఇక కత్తిమందులు లేకుండా ఇక ఈ బొద్దు రేపు అని ఇది చేస్తున్నాడు. ఇక సార్ 70,000 రావాలి. ఇంకా 70,000 రావాలి. ఇక ఎప్పుడు పోతే ఇక సిగరెట్ తాక్కుంటా అది తీసుకుంటా ఏమనంటే ఇక 40,000 ఇచ్చిండా? 1,40,000కు ఇంకా 80,000 సార్ నాకు. 80,000 రావాలి. అయితే ఇక ఏం మళ్ళీ మోడల్ చూస్తాడు, కొడతాడు. ఇక కొట్టడానికి వస్తాడు. ఇంకా ఎక్కదాకా అంటే ఆయన భార్య మనం 2-3 పోయినాం అనుకో, కలిసి ఇచ్చి ఆయమ్మ చీర మొత్తం చింపేసుకుంటుంది. ఇక నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చిన చెప్పి ఆయమ్మ ఇక బైరేసం చేసుకొని పోలీస్ స్టేషన్ పోతుంది. నేను ఇంకా ఎంతవరకు చూస్తాను సార్. మేము అన్ని కావులు భూమి అన్ని చేసుకొని 80,000 రావాలి. ఇంకా ఎన్ని రోజులే? సంవత్సరమా సార్? సంవత్సరం అయితే అందరం ఒక్కడే కుటుంబం ఒక్కడేసారి వేసినాం సార్ మేమంతా. 2002 నీ పేరు? నా పేరు రామకృష్ణ, ధన్వాడ మండల్, కొండపూర్ గ్రామం, నారాయణపేట డిస్ట్రిక్ట్ సార్. నా ఇలా 1,61,000 ఉంటే నాకు 11,000 ఇచ్చిండు. 1,50,000 రావాలి. నేను గత ఒక 10 సార్లు పోయినా సార్. నేను ఒక్కని
నేను ఇంటికి పోయినప్పుడల్లా ఇప్పుడు రా రేపు రా అంటని చెప్పేసి అయితే నాది వే బిల్ ఉండే అన్నాడు. ఆ వే బిల్ ఆయన తీసుకొచ్చి నాకు ఒక బాండ్ రాసి ఇచ్చిండు, నీకు నేను ఇట్లా 3 నెలలకి ఇస్తా అంటని చెప్పేసి. ఆ 3 నెలలు పోయింది, 4 నెలలు పోయింది. ఇంటికి పోతే ఆమె గలీజ్గా మాట్లాడుతుంది. ఎవరు? అప్పిగౌడలో భార్య. వాళ్ళ అన్న ఏమంటాడు, మా తమ్ముడు కొద్ది అప్పులు ఉన్నాడు, మా తమ్ముడిని మోసం చేసిండ్రు, ఆ అమౌంట్ రాగానే నీకు ఫోన్ చేసి ఇస్తా అంటని అంటాడు. వీళ్ళిద్దరిని కూర్చొని పెట్టి గట్టిగా ఇచ్చేసినావు అనుకో, ఆయన శివ్వి రెడ్డి వేస్తాడు మధ్యలోకి. ఆయన ఏం చేస్తాడు, నువ్వేమన్నా చేసుకో, నువ్వెవరి దగ్గర కన్నావో, నువ్వు ఈ డిస్టిక్లో నువ్వు ఎవరి దగ్గర కన్నావో, నీకు ₹1 ఇస్తే నేను చూస్తా అంటాడు. పోలీస్ స్టేషన్కి పోయినా అంటే వాళ్ళ లోపల ఎస్ఐలకు ఏం మాట్లాడుకుంటారో ఏమో, బయటికి అసలు నన్ను కంపౌండ్ కూడా రానియరు. నీదేమో తీసుకురా అంటున్నాడు సార్. నా దగ్గర ఎటువంటి ఉన్నాయి చూసుకున్నారు ఆల్రెడీ 2-3 సార్లు గొడవలు అయినాయి. ఇంకా ఆమెను మొత్తం చింపేసుకుంటుంది, నన్ను రేప్ చేయడానికి పట్టుకున్నావు, నా బంగారు దూసుకున్నావు, నా పిల్లాన్ని పట్టుకున్నావు అంటని చెప్పేసి ఇదే అంట సార్. అయితే ప్రతి సంవత్సరం నాది 2023 సార్, నా ఫిబ్రవరి నెలలో తీసుకొచ్చాడు. దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది. ఏమంటుండు మరి? లేవు నా దగ్గర లేవు, నన్ను పైనోడు మోసం చేసి తీసుకుపోయినావు కదా, తీసుకుపోయిన తర్వాత నేను తీసుకుపోయిన అవతలకి ఇచ్చేసిన, వాడు నన్ను మోసం చేసిండు అంటాడు. నేను అది పెట్టుకున్నా, కోర్టుకెళ్ళి పైసలు వచ్చినాడు మీకు ఇస్తా, అంతవరకు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. ఇంతకుముందు వచ్చి ఆయన వచ్చి కొట్టిపోయిండు, నువ్వు కూడా వచ్చి ఇంకా కొట్టిపో, నా దగ్గర అయితే అమౌంట్ లేదు, నువ్వేమన్నా చేసుకో అంటాడు. ఇంటికాడ నుంచి వాళ్ళ పల్లిది ఒక ఫ్యాక్టరీ ఉంటుంది సార్, ఈడ ఉన్నాడంటే మనం ఫోన్ చేయగానే అందులోకి వెళ్ళిపోతాడు, ఇంకా అందులోకి వెళ్ళి బయటికి రాడు. ఇంకా నువ్వు 3 రోజులు కూర్చొని అందులో అన్న స్టవ్ సిలిండర్ అన్నీ ఉన్నాయి, అందులో అన్నం తినుకుంటాడు, కూలర్ పెట్టుకుంటాడు, పడుకుంటాడు. ఇంకా నువ్వు ఇటువంటి వాళ్ళు ఎంతమంది పోయినా ఇదే. ఇంకా మొన్న లాల్కోట చౌరస్తాలో ఒడ్లు కొంటుంటేనే డైరెక్ట్ పోయి ఒక 20 మందిని కలిసి పట్టుకున్నాం. పట్టుకొని అందరినాడు తోపులాట అయితే 2-3 దెబ్బలు కొట్టిండ్రు అందరు రైతులు, 20 మంది ఉన్నారు సార్. అయితే వాడు దెంకపోతాడు అన్న, చేతులు కట్టేసి మా ఒడ్లు ఏడనైతే తీసుకుపోయి అన్నీ కూలేసినాం, మా అమౌంట్ మాకు ఇచ్చి నుంచి లేచిపోంటాను మేము చెప్తే, వాళ్ళ అన్నకు ఫోన్ చేయకుండా వాళ్ళ భార్యకు ఫోన్ చేయకుండా శివ్విరెడ్డికి ఫోన్ చేసిండు. శివ్విరెడ్డికి అసలు ఈ వీళ్ళని అందరినీ నడిపించేది శివవీరెడ్డి. ఆయన రిటైర్డ్ కానిస్టేబుల్, 270 ఎకరాల భూమి సంపాదించాడు సార్ ఈ గత 10 ఏళ్ళల్లో. ఈ పేద రైతుల అమౌంట్ అంతా తీసుకుపోయి ఆయన దగ్గర పెడితే ఆయన అమౌంట్ కొన్నా అంటే బినామీ లెక్కలు పెట్టుకున్నారు సార్. వీళ్ళు ఏమంటారు, నా దగ్గర ఏం లేవు, నువ్వు కోర్టుకి వేసుకుంటావు వేసుకో, నువ్వు ఎస్పీతోనుకో దవ్వపో, నువ్వు కొట్టినందుకు నీ మీద ఉల్టా కేసు పెడతా అంటాడు. నీదేంది? ఎక్కడి నుంచి? నీది ఎక్కడి నుంచి? ఇంజమూరా, కోయిల్కొండ మండలం. చెప్పు, గట్టిగా మాట్లాడా. ఏంది నీదేంది? నేను వదిలేసిన సార్. ఎన్ని వేసినావు? నాకు 2,50,000 సార్. 2,50,000 రావాలి. సంవత్సరం అయింది వేసి. ఎంత ఇచ్చిండు 2,50,000కు? ఇంకా 20,000 ఇచ్చిండు సార్. దాంట్లో 20,000 ఇచ్చిండు. ఇంకెంత రావాలి? ఇంకా 250 రావాలి సార్. ఇంకా ఇంటికి పోతే కొట్టడానికి వస్తాడు, ఇంకా లేదంటే కాంప్లీట్ చేసుకోపో అంటాడు. ఒక్కడు పోతే నువ్వు ఒక్కడు రా అంటాడు కొట్టడానికి. ఒకసారి నేను ఒక్కని పోయినా, ఒక్కని పోతే కొట్టిండు. కొడితే ఫోన్ చేస్తే అప్పుడు వచ్చిండు, జర్రా కొడుతున్నారు దాంట్లో బండి తీసుకొని వచ్చిండు అన్నట్టు ఫోన్ చేసి కొట్టి పోలీస్ స్టేషన్ లో అగ్రిమెంట్ రాసి ఇచ్చింది సార్, 3 నెలలకు డబ్బులు ఇస్తా అంటని చెప్పేసి. 3 నెలల నాడు పోతే పోలీసు వాళ్ళకి ఏం చెప్తాడు, నాకు అప్పులు వచ్చి నన్ను కొడుతున్నాడు అని చెప్పి మా వాళ్ళకి చెప్తారు. ఫస్ట్ వాళ్ళు వచ్చి మేము అన్ని చూపిస్తే ఇదేం రాడని చెప్తారు మళ్ళీ పోలీసులు. అట్లా దొంగ సుతులు సార్ వాళ్ళు ఇద్దరు అందరం. మేము ఎప్పుడు పోతే అప్పుడు ఏదన్నా కాగితం రాసిస్తూ వెళ్తాడు సార్. ఇది ఫస్ట్ ఇది బాగుంది, దామరగిద్ద ఒరిజినల్. ఇది దామరగిద్ద పోలీస్ స్టేషన్ కదా సార్. నెక్స్ట్ సారి కోయిల్కొండ మా పక్కల కోయిల్కొండ. ఈ రోజు సరి అయితే 22/7/2024 రోజున రాసిన ఒప్పంద పత్రం ఏమనగా, అప్పిగౌడు సన్నాఫ్ రాములుగౌడు నివాసం గ్రామ పంచాయతీ వత్తుగుండ్ల మండలం దామరగిద్ద నారాయణపేట వాసుడైనటువంటి గ్రామం వింజమూరు మండలం కోయిల్కొండ గార్లకు రాసి ఇచ్చిన పత్రం. నేను ఈ క్రింది చూపించిన విధంగా దగ్గర యాసంగి వడ్లు కొనుగోలు చేశాను. అట్టి వడ్లకు సంబంధించి డబ్బులు నేను ఇవ్వలేదు. అందువలన వారు నన్ను డబ్బులు అడిగితే నేను ఇవ్వనందున గామరగిద్ద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినారు. పోలీస్ స్టేషన్లో నేను వారికి డబ్బులు 3 నెలల్లోపు ఇవ్వగలనని ఒప్పుకున్నాను. తుప్పుడు హనుమంతు సన్నాఫ్ మల్లప్ప గారికి 2,46,800 రూపాయలు, గడ్డం అనంతయ్యకు సన్నాఫ్ పెద్ద హనుమన్నకు గారికి 80,000 రూపాయలు, గడ్డం రవి సన్నాఫ్ చిన్న నరసప్ప గారికి 44,200 రూపాయలు.
ఇవంతా ఇట్లా మొత్తం అందరికీ ఇట్లా ఇవ్వాలనా? కొన్ని ఇద్దరు ముగ్గురు ఒకవేళ ఇవ్వని ఎడల నాపై చట్టరీత్యా చర్యలు తీసుకున్నట్టుకు నేను ఒప్పుకున్నాను. ఇట్టి ఒప్పంద పత్రము గ్రామ పెద్దల సమక్షంలో ఎవరి బలవంతం లేకుండా ఇది కింద రాసినాం. జి వెంకట్రాములు సన్ ఆఫ్ చిన్న నరసప్ప. ఇది 1,47,060 రూపాయలు. ఇది రాసిచ్చిండు. రాసిచ్చిన పత్రం కానీ కాకపోతే ఏంటంటే పైసలు ఇస్తలేడు. పైసలు ఇవ్వకుంటే ఏమనంటే ఐపీ పెట్టుకుంటున్నాడు. ఐపీ బీపీలు అని బంద్ చేయాలి. ఇప్పుడు ఇంకొకరిని ఇంకా అంతేనా? శ్రీపతి ఒరిజినల్ పేపర్లు కరెక్ట్ పెట్టుకోరు, జాగ్రత్త పెట్టుకోండి. ఇటు సైడ్ రా. నీదేంది? ఒడ్లు సార్. వడ్లేనా? వడ్లే సార్. 5 లక్షలు. 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు ఎంత ఇచ్చిండు? ఇచ్చిండు సార్. 1,50,000 ఇచ్చిండు. 1,50,000 ఇచ్చిండు. ఇంకెంత రావాలి? 2,18,000 అయ్యామంటే తిరిగి సార్ ఇంటికి పోతే భార్యాభర్త ఇద్దరు కలిసి కొడుతుంది సార్. కొడతారా? కొట్టిండు మా భార్య. కాదు మరి మీరు ఎట్లా మీరు వాళ్ళు ఆయన ఎట్లా మీరు కొత్తగా వచ్చిండు కదా. ఎక్కడ కొత్తగా వచ్చిండు? మా మండలంకి. సంతూరు కదా ఆయనది? సంతులు కాదు, ఆయనది ఎక్కడ? ఇట్లా తాళ్ళు కట్టంగానే పైసలు ఏం ఇచ్చగలని చెప్పి మేము ఇచ్చినాం. సంచులే కన్నా ముందే 50,000 ఇచ్చిండు నాకు. తాత గవర్నమెంట్కి అయితే 2 నెలలకు వస్తాయి, నేను నగదు ఇచ్చిపోతా అని చెప్పి 50,000 ఇచ్చి మొత్తం నింపుకునే దాన్ని నమ్మిరు. ఇంతవరకు రూపాయలు 2 సార్లు కొట్టిండు. అడ్వాన్స్ ఇచ్చినాయి గంతే. 2 మాటలు కొట్టిండు. ఇక కొట్టి దొరకాడు, ఎప్పుడైనా దొరకాడు. ఇవేంటి ఇంటికాడికి వస్తే కొట్టిండ్రు. కొడితే ఆయనకి మాకు చెప్పకుండా అనుమానం పని చేయగా పేరాల్సి వచ్చింది. కాలు చేతులు పడిపోయినాయి. మాకు అంతవరకు తెలియదు. మా అన్న హైదరాబాద్ డ్యూటీ చేస్తాడు, 60,000 జీతం. ఈయన ఎదురుకి వెళ్ళి వచ్చి ఇంటికాడ మా నాయనకి తీసుకుంటున్నాడు. ఇవన్నీ అవే పేపర్లోనే అట్లే ఉన్నాడు. గుండె వాళ్ళకి ఆ పైసలు నుండి అట్లా రాసిచ్చిండు. మోసపోకుండా అందరు ప్రతి ఒక్కరికి ఈ జిల్లాకు మొత్తం కాదు, మొత్తం స్టేట్ గా సార్ నువ్వు ఇది ఒక్కటి చెయ్యి. మళ్ళీ మాలాక రైతు మోసపోకుండా చెయ్యి. ఈ న్యూస్ మొత్తం నీ మాట విని మేము ఇంటికి వచ్చిన మాకు తెలియకుండా కూడా రైతును మోసం చేస్తే మీరు బద్దలు అలుగుతారని ఒక మాట అది ఆ ధైర్యం వచ్చినాం సార్. అది కానీ మనము ఎప్పుడైనా కానీ బాధితులకు అన్యాయం జరగాలని ఎప్పుడు కూడా కోరుకోదు. కేనూస్ ఎప్పుడు కూడా తీన్మన్మల్లో ఉన్న ఎప్పుడైనా కానీ బాధితులకు మంచి జరగాలని కోరుకుంటాడు. అంటే ఎవరైతే అన్యాయానికి గురవుతారో అన్యాయానికి గురైన వాళ్ళు పక్షాన్ని నిలబడతాం మేము. అవును సార్. ఇట్లేం ఉండదు. అంటే ఎవరికి పడితే వాళ్ళకి చేసి అట్లేం ఉండదు. అయితే నాది గుండుమూరు మండల్ సార్. నాది భోగారం విలేజ్. నా పేరు వెంకటరామ్. నేను ఒక రెడ్డి భూమి లీజు తీసుకొని చేస్తున్నాను. కొడంగల్ కాన్సెన్స్, సీఎం కాన్సెన్స్ తీసుకొని చేస్తే నాకు 2,40,000 రూపాయలు పట్టాను సార్. 2 లక్షల వరకు అన్న నా పరిస్థితి బాగాలేదు, నేను అందరినీ పోగొట్టుకున్నాను, నాకు ఏమైనా చేసి ఇయ్యను అమౌంట్ అంటే వెనకబడి తీసుకున్నా సార్. 2 లక్షల వరకు తీసుకున్నా. 40,000 జామ అయినాయి. 40,000 2 లక్షలు ఇచ్చిన క్యాండిడేట్ 40,000 ఎందుకు ఇయ్యడాన్ని ఊపులా సైలెంట్గా అయినా. ఒక 1 మంత్ తర్వాత కందులు వచ్చినాయి వెనకసిరి. కందుల బాధితుడు ఈయన నన్ను నమ్మి, అంటే ఇతనికి అన్ని వస్తాయి అని కందులు రేట్ ఎక్కువ పెట్టిండు. అందరికంటే 100-200 రేట్ ఎక్కువ పెట్టిండు. అరే రేటు 10 రూపాయలు, రైతు ఈ రోజు కాకుండా రేపైనా అని 10 రూపాయలు ఎక్కువ చేతితో వేసుకుంటాం సార్ రైతులమ్మ. ఎవరికైనా యాచిటైనా నమ్మకంతో వేసినాము. ఆ నమ్మకాన్ని ఒంబు చూపిండు సార్. ఇతని 1,83,000 పట్టి అయితే 50,000 ఒకసారి ఇచ్చిండు, 50,000 ఒకసారి నాతో ఇచ్చి పంపించిండు. అవి మొత్తం 1,00,000 రూపాయలు ఇచ్చినాయి. ఇతనికి 83,000 రూపాయలు ఏనకు బాకీ. బి రాజు అని చెప్పి మా అన్ననే ఈ రాజు అని చెప్పి రాసిండు. అతను పంపించిన లెటరా. ఇతనికి ఇట్లా 1,00,000 రూపాయల పట్టే అయింది. 50,000 ఇచ్చిండు, 50,000 ఇంకా బ్యాలెన్స్ ఉంది. అయితే మేము కారణం మొత్తం మీద ఆయన ఎట్లా నమ్మినామంటే 2023 ఇయర్లీ ఎండింగ్లో కోజీలు వచ్చి షాప్ తెరిచిండు సార్. షాప్ తెరిస్తే అరే షాప్ తెరిచిండు కదా, షాప్ ఉంది ఆడిపోతాడు, ఒక రైతుని నాశనం చేస్తాడు, అట్లా కాదని చెప్పి వేసినాం, నమ్మి వేసినాం మీనికి ఆడు ఏం చేసిండు, షాప్ మొత్తం అయిపోయినాక మీటర్ మొత్తం అమ్ముకున్నాడు. అరే ఏమైనా ఇట్లా చేస్తున్నావు, షాప్లో లేవు, షాప్ బంద్ ఉంది, పైసలకు వస్తే లేవు, ఫోన్ చేస్తే లేపేలేదు. ఓ రోజు 3 గంటలకు నైట్కి 3 గంటలకు స్నానం చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ అన్న నేను ఇద్దరం పోయినాం. పేమెంట్ అన్నా అని చెప్పిపోతానంటే వాళ్ళ అన్న బయటికి వెళ్ళిండు. విజయ్ అంట వాళ్ళ అన్న పేరు, అప్పిగౌడ్ అన్న పేరు విజయ్ అని, విజయ్ గౌడ్. వాళ్ళ అన్న ఏం చేసిండంటే మా తమ్ముడు పల్లికాయ వేసుకొని రాజస్థాన్ వాళ్ళు పోయిండ్రు, వాళ్ళు గుజరాత్కు పంపించిండు. వాళ్ళు పేమెంట్ ఇచ్చలేరు, వాళ్ళ దగ్గరికి పేమెంట్ వసూలు చేసుకోవడానికి మా తమ్ముడు కార్ వేసుకొని 5-6 మంది వెళ్ళిపోయారు. బాబు వీడికి 8 దినాలు వాడు ఇంటికే రాలేడు ఇట్లా అని చెప్పి కథలు చెప్పింది. ఇట్లా ఒక 10 టైమ్స్ పోయింటే సార్ వాళ్ళ ఇంటికి. ఏ రోజు ఇంటికాడ ఉండేది లేదు. వాళ్ళ ఆవిడ గల్లీజ్ మాటలు మాట్లాడేది. వాళ్ళు కళ్ళు మామూలనేమో వేసి అది సంపాదించుకుంటారు, ఏదో మనకు అవసరం లేదు, అది మా పేమెంట్ మాకు రావాలని చెప్పి ఒక 10 టైమ్స్ తిరిగాం.
ఈ మొన్న రీసెంట్గా నిన్న న్యూస్ వచ్చిన రోజు ఇట్లా నేను వాళ్ళ ఇంటికి నుంచి వచ్చాను సార్. న్యూస్ నాకు సాయంత్రం పుట్ట నైట్ టైంలో వచ్చింది. అరే ఇది ఎట్లా ఉంది అన్న ఎట్లా అని చేద్దామని ఉదయం 4 గంటలకు లేచి మళ్ళీ 3 గంటలకు లేచి మేము అందరం ముగ్గురం మా ఊరికి వచ్చి వెహికల్ తీసుకొని వచ్చేసినాం సార్. ఎమ్మెల్యే వాళ్ళ పిఏ కొట్టింది వాస్తవమేనా? ఎమ్మెల్యే వాళ్ళ పిఏ కొట్టింది వాస్తవం కాదు సార్. మాకు 46 కిలోమీటర్ సార్ నారంపేట. మాకు అతను ఒత్తుగుండ్లో అతను వచ్చి ఆడ పెట్టింది ఇట్లా తెలియదు షాపు ఆడ పెట్టిందంటే పలానా వ్యక్తి రేట్ ఎక్కువ పెడుతున్నాడు అంటే రైతులంగా సార్ మాకు ఏమంటే 10 రూపాయలు ఎక్కువ వస్తే వేద్దామని చెప్పి ఒకటి. ఇంకోటి చిట్టీలు గిట్ల ఎట్లా రాసిచ్చానంటే ఇప్పటివరకైనా ఇంతకు ముందు అయినా ఈ పెద్ద అయిన వాళ్ళు మొత్తం అమ్ముకున్నారు. ఏ ఒక్కరు దాని మీద స్టాంప్ వేసి పట్టీలు చేసుకురాలేదు సార్. ఎప్పుడు చేసుకురాలేదు. ఈ రోజు ఇంతకు ముందు చేసుకురాలేదు, ఇప్పుడు చేసుకురాలేదు. నమ్మకంతో నడిచిన బిజినెస్లు నమ్మకంతో ఇచ్చేసి ఏ రైతు ఇటువంటి కాయిదాలు రాసిచ్చారు సార్. ఉన్నది ప్రాక్టీస్. అయితే కొందరు ఏమంటారు ఈ కాగితం మీద మనది ఏం లేదు కదా, ఏం చెల్తుంది అని అంటే ఈ కాగితం వాడు ముంచినందుకు ఇది ఏ కాగితం అని చెప్పి వెళ్తాను. ఇప్పటికున్న రైతులకి ఇట్లా ఇప్పటికున్న పేమెంట్ చేస్తున్న వాళ్ళకి ఇట్లా రెగ్యులర్గా చేస్తున్నారు. ఇటువంటి కాగితాలతో బిల్లులు చేసిస్తున్నారు సార్. వేరేదేం లేదు. మేము ఒక వ్యాపారవేత్తను నమ్మినామంటే అతను మనల్ని ఎంత నమ్మాలి? బాండ్ పేపర్ రాసుకోం కదా. ఇప్పుడు బాండ్ పేపర్ రాసుకొని ఒక వ్యక్తిని నమ్ముతున్నామంటే ఎంత నమ్మితే మేము వేస్తాం సార్. ఒక 6 నెలలు కష్టపడ్డది. నేను ఫిబ్రవరి 8 తారీఖు నాడు వేసిన సార్. 2024 ఫిబ్రవరి 8 సంవత్సరం అయిపోయింది. ఇతలో 2 నెలలు అవుతుంది. నీకు ఇంట్రెస్ట్తో కల్పిస్తే వెంకటరామరావు నువ్వు నన్ను సతాయించక అని చెప్పాను. అయితే లక్షల ఉన్నోళ్ళకి ఐపీ పెట్టుకోనని చెప్పి అందరికి లెటర్ పంపించాను. నేను మంచిగా మాట్లాడు, అన్న నా పరిస్థితి బాగాలేదు, మా అమ్మ మా నాయన ఇద్దరు చచ్చిపోయినారు, నేను ఏదో వ్యవసాయం చేసుకుని బతుకుతున్నా అంటే నాకు లెటర్ ఇట్లా ఏం పంపించలేడు. నీకు ఇస్తా వెంకటరామరావు ఎవరికి ఇవ్వకున్నా నీకు ఇస్తా అన్నాడు. అయినా లేదు. ఎవరు అంటే అందరితో పాటు నేను పోతే ఉంటాయని కాదు. నాకు ఇంట్రెస్ట్ వద్దాపా, 40 ఏళ్ళు ఉన్నాయి కదా సంవత్సరం, ఇంట్రెస్ట్ వద్దు. నేను వచ్చినప్పుడల్లా ఒక 10,000 అని చెప్పి నా పైసలు నాకు ఇచ్చిన పర్లేదు. వచ్చినప్పుడల్లా 10,000. ఇతనికి 2 బిడ్డలు సార్. అట్లేం లేదు. ఇప్పుడు అప్పిగౌడు ఒక నిమిషం దగ్గర నేను ఏమంటానంటే కాదు ఇప్పుడు వీడికి వచ్చి బెదిరించుడు కాదు. నేను ఏమంటానంటే 100% రైతులు 6 నెలల పాటు కష్టపడి తర్వాత చెమట వచ్చి ఆ ధాన్యం తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీకుంటుంది. 10 రూపాయలు ఎక్కువ వస్తున్నామని చెప్పేసి నీ దగ్గర తీసుకొచ్చారు. సరే వాళ్ళు మోసపోయింది ఒక రకంగా చెప్పాలంటే. కానీ మోసపోయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మోసం జరగడానికి వీల్లేదు. ఎందుకంటే రైతులు కష్టపడ్డదానికి సొమ్ముకు 100% నువ్వు ఇవ్వాలి. నేను ఐపీ పెట్టుకుంటా లేకపోతే ఇపి పెట్టుకుంటా కూడా ఇవ్వలేదంటే ఆవిడో చెప్పు వాడిని తీసుకొచ్చి వాడిని అందాం కావాలంటే. వాడిని తీసుకొచ్చి 4 నిలబెడదాం. కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మేము ఇయ్యము, తర్వాత నేను ఐపీ పెట్టుకుంటూ అవతల పడితే వీళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాడు ఒక పెద్ద మోసవాడు. మాలాగా ఇప్పుడు వడ్ల సీజన్ ఉంది, ఈ మాలాగా ఎవరు మోసపోవద్దు. మేము ఆల్రెడీ మోసపోయినాం. ఈబీసీ వడ్ల సీజన్ నడుస్తుంది, ఇప్పుడు మాకు కోతలకు వచ్చినాం. మేము ఇప్పుడైతే మాకు దెబ్బ తాకింది, మీకు కూడా తాకించుకోకండి. చాలా పెద్ద దాకింది మాకు. ఎందుకంటే ఇప్పుడు మాలాగా మీరు ఊర్లో తిరగకండి. ఎందుకంటే వాడు పెద్ద మోసగాడు. ఎవరినన్నా మోసం చేస్తాడు. పోలీస్ స్టేషన్లకే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాడు, ఎమ్మెల్యేలకే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాడు ఒక పెద్ద దొంగ. వాడు అప్పిగౌడ అనేటోడు ఒత్తుగుండ్ల ఊరు అంది, దామగిద మండలం, నారాయణపేట. వాళ్ళ అన్న విజయ్ కుమార్ గౌడ్ అతను పెద్ద పొలిటీషియన్ అంట. మళ్ళా శివవీర్ రెడ్డి అంట. వాళ్ళ ఏమో నయం గ్యాంగా ఎవరి గ్యాంగా తెలియదు. ప్రతిసారి వాట్సాప్ కాల్ చేస్తారు, బెదిరించి పాల్పడతారు. ఎక్కడన్నా వెళ్ళిరంటో మీరు మిగిలరు. ఇప్పుడు ఇంతకు ముందుకు నాకు కాల్ వచ్చింది, హైదరాబాద్ ఎందుకు వెళ్ళిండ్రా మీరు, ఎందుకు వెళ్ళిండ్రా ఇస్తా అంటాడు. ఎప్పుడు ఇస్తాడు సార్? ఈ రోజు ఇస్తా అంటాడు, రేపు ఇస్తా అంటాడు. మేము ఈ సంవత్సరాలు వచ్చిన తర్వాత 100% ఇస్తాడు. ఇస్తే మీ దేవాల మీ క్యూ న్యూస్ చూసి క్యూ న్యూస్ చేతిలో ఇచ్చిపోతే మేము క్యూ న్యూస్కి వెళ్ళి తీసుకుంటాం సార్. వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ఓకే, ఇగో ఇది పరిస్థితి మొత్తం మీద. అసలు యాక్చువల్గా అంటే ఎవరైతే నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి. అప్పిగౌడ్ ఒత్తుగుండ్ల అతన్ని వ్యాపారం చేస్తున్నాడు. కొన్ని వందల మందిని మోసం చేసిండు. అనే దామరగిద్ద మండలం నుంచి మర్కెల్ మండలంకి వస్తే అతన్ని పట్టుకున్నాం. అది రైతుల సమక్షంలో ధాన్యం కొనుగోలు చేసే టైంలోనే పట్టుకున్నాం. దాదాపు 20-30 మంది రైతులు కలిసి అక్కడ పట్టుకుంటే కూర్చోబెడితే తోసలాటలా నాకు దెబ్బలు తాకినాయి. అక్కడ ఉన్న రైతులు కూడా మోసం చేస్తామని చెప్పి అందరూ కలిపి కొట్టిండ్రు కొంతమంది. ఆయన తీసుకొచ్చి 7 కిలో అయితే తీసుకోండి 3 లారీల లొడ్లు ఆడ తీసుకొచ్చి కూర్చోబెట్టి డబ్బులు ఇప్పటికి మీ ఇంట్లోకి ఫోన్ చేయంటే ఆయన ఫోన్ చేయకుండా శివవీర్ రెడ్డికి ఫోన్ చేసిండు. శివవీర్ రెడ్డి అనే వ్యక్తి ఆయనకు బినామీ.
ఆయన కొన్ని వందల ఎకరాలు పెట్టుకున్నాడు, కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆయన ఆస్తి జప్తు చేస్తేనే రైతులందరికీ న్యాయం జరుగుతుంది, లేకపోతే ఇవన్నీ జరగవు. అప్పిగౌడ్ దగ్గర కనీసం 10 రూపాయలు అంటే ఉండవు. ఆయనకు రోజు 10,000 20,000 ఖర్చులకి శివరెడ్డి ఇస్తాడు, కానీ ఆయనకంటూ సొంతం ఏమి ఉండదు. ఇవన్నీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా శివరెడ్డి మీదనే యాక్షన్ తీసుకోవాలి. అప్పిగౌడ్ వాళ్ళన్న విజయ్ గౌడ్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళిద్దరు సపోర్ట్ లేకుండా అప్పిగౌడ్ లేడు. ఈయన డమ్మీ క్యాండిడేట్ లాగా ముందుండి వాళ్ళందరూ వెనకాల చూసుకుంటున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే వందల మంది రైతులకి న్యాయం జరుగుతుంది. మినిమం 3 నుండి 4 కోట్ల రూపాయలు లాస్లో ఉన్నారు జనాలు మొత్తం. ఇది మొత్తం మీద పరిస్థితి. కాబట్టి అసలు యాక్చువల్గా అప్పిగౌడ్ ఇప్పుడు ఐపీ పెట్టుకుంటావా ఏం పెట్టుకుంటావో పెట్టుకో, కానీ 100% ఈ రైతులకు 100% న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఇచ్చినటువంటి ధాన్యానికి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వకుండా నేను బెదిరిస్తా ఇట్లా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మనము చట్టపరంగా కూడా దానిపైన మాట్లాడేసి ఎట్లా ఎవరు ఏ రకంగా ఉంటే ఆ రకంగా మాట్లాడతాం 100%. ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు నీకు నిజంగా అన్యాయం జరిగింది, నీ పైన దాడి చేసిందంటే దానిపైన మాట్లాడతాం, దానికి సందేహం ఏం లేదు. నీ పైన దాడి జరగడం దాన్ని ఖండిస్తాం, ఓకే. కానీ వీళ్ళ డబ్బులు మాత్రం 1000% ఇవ్వాల్సిందే. ఇంకా దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇంకా వేరే మార్గమే లేదు, 100% ఇవ్వాల్సిందే. కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి నీ జాగాలు నువ్వు ఉంటే మంచిగా ఉంటుంది లెక్క చెప్పేసి డాడీ అంటే ఎందుకు చేస్తారు సార్? సంవత్సరం రోజు అయితే మనిషికి కోపం అనేది లేకుండా సార్, కోపం అనేది ఏ రైతుకైనా చట్టాన్ని చేతిలో తీసుకుని అంటారు. కానీ 10 మంది రైతులు కోపం వచ్చింది సార్, మన ఎండలో ఆకలి కొనబెట్టి దూప కొనబెట్టి నువ్వు నాకు అర్థమైంది. నేను ఏమంటున్నా, అవును సార్, చట్ట ప్రకారము కొట్టడం తప్పు కరెక్ట్. చట్ట ప్రకారం నేను ఏమంటున్నా, చట్ట ప్రకారం కొట్టడం తప్పు. దా విషయంలో మాట్లాడదాం. కాకపోతే ఏంటంటే డబ్బుల విషయంలో మాత్రం ఇంకా శశ విషయాలు ఏం లేవు. 100% వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వాల్సిందే.